ఎందుకంటే నా శబదం నెరవేరడం కోసమే ఈ వ్రతం చేస్తున్నా. ఇది మధ్యలో ముగించాలంటే ఆ దేవుడు ఈ దేవతో కరుణించాల్సిందే. నాకు తెలుసు బంగారం, నువ్వు వస్తావని. పైకి కాదంటావు అంతే, కానీ నాకిష్టం వచ్చింది చేయకుండా నా కోసం రాకుండా మాత్రం ఉండలేవు. ఇద్దరం ఒకేసారి తిందాం. మీరనుకున్నది జరిగింది కదా, ఇక చాలు కదా. ఇదే ఆఖరిసారి. ఇంకెప్పుడు మీరిలా మొండిపట్టు పట్టకూడదు. ఇంకెప్పుడు మనమిలా ఏకాంతంగా కలవకూడదు. ముఖ్యంగా మీరు నా చెల్లెల భర్త అన్న సంగతి మర్చిపోకూడదు. ఏం మాట్లాడుతున్నావు వైదేహి? సంతోషం ఒక్క క్షణం కూడా ఉండనివ్వవా? దయచేసి నన్ను మాట్లాడనివ్వండి. మన వాళ్ళని మనం మోసం చేస్తూ బతకూడదు. మోసమా? మనమెవరిని మోసం చేస్తున్నాం? ఇలా ఎవ్వరికీ తెలియకుండా దొంగచాటుగా కలవడం, నా కోసం మీరు తపన పడటం, మీరు బాధపడుతున్నారు కదా అని నేను మనసును చంపుకొని రావటం, ఇవన్నీ మోసాలు కావా?
నిజమే. ఎవ్వరికీ తెలియకుండా ఇలా దొంగచాటుగా కలవడం మోసం చేయడమే. కానీ మనం ప్రేమించుకోవడం మాత్రం మోసం చేయడం కాదు కదా. అయితే ఇప్పుడే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను. అప్పుడు అందరికీ తెలిసేలా కలుసుకోవచ్చు. ఎవరిని మోసం చేస్తున్నామన్న బాధ ఉండదు. ఇప్పుడే చెప్పేస్తాను. ఏమండి? అయ్యో! ఏమండి? అమ్మా అమ్మా అనయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు కాబోతుందన్నయ్య. నా జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. నిజమా? ఏంట్రా? అన్నయ్య, అదేంటంటే ఏం లేదు బావగారు, ఆయన చెప్పేది నమ్మొద్దు. వైదేహి, నన్ను చెప్పని. లేదు, మీరు చెప్పడానికి నేను ఒప్పుకోను. బావగారు, మీరు ఆయన మాటలేం వినొద్దు. అదే నిజం కాదు. నిజమే కదా వైదేహి? కొత్తగా వీడు చెప్పేదేంటి? మొత్తం నాకు తెలుసు. అనయ్య, అది నాకు తెలుసు అంటున్నా కదా. నువ్వు వైదేహి ప్రేమించుకున్నారు. ఎవరు అరిచింది? వైదేహి, ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? అవునిందు, అది ఏం లేదు నాన్నమ్మా. నేను వీల్చైర్ నుంచి కింద పడ్డాను, అందుకే అలా కేకేశాడు. అయ్యో, దెబ్బ ఏమైనా తగిలిందా? ఏమైంది నాన్న? ఏం కాలేదమ్మా. వస్తుంటే వీల్చైర్కి కార్పెట్ తగిలి పడబోయాను. ఇంతలో దేవాంశ్ పట్టుకున్నాడు. అంతే కదరా? అంతేనా? ఏమీ కాకపోతే అంత గట్టిగా ఎందుకు అరిచినట్టు? కళ్ళ ముందు ఎవరికేం జరిగినా నీలా చలించకుండా ఉండడం అందరికీ సాధ్యం కాదు కదా. అందుకే చిన్నదానికే ఏమైపోయిందోనని కంగారు పడిపోయి అరిచాడు. నిజమే. అసలు నువ్వేం చేస్తున్నావు ఊర్మిళ? భర్తను చూసుకోవాలని తెలీదా? అంజీ, అంజీ! అమ్మగారు, నువ్వెక్కడికెళ్ళావురా? క్షమించండమ్మా. చిన్నబాబు గారి కోసం ఎవరో వస్తే ఆయనకి గెస్ట్ రూమ్ ఏర్పాటు చేసి వస్తున్నా. సరే సరే, లక్కీ బాబుని లోపలికి తీసుకెళ్ళి. అలాగేనమ్మా. ఇప్పుడే వద్దమ్మా. తమ్ముడితో కొంచెం మాట్లాడాలి. మీరందరూ వెళ్ళి పడుకోండి. ఈయనేంటి అందరినీ వెళ్ళిపోమంటున్నాడు? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. ఎందుకన్నయ్య చెప్పబోతుంటే ఆపేసో? ఈ విషయం ఎవరికీ తెలియకూడదురా. లేదన్నయ్య, ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. నాకంతా తెలుసు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే అంజీని అడిగానురా. జరిగిందంతా చెప్పాడు.
క్షమించన్నయ్య. ఈ విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్తే ఇదిగో ఇలాగే ఏమైపోతుందో, ఏమనుకుంటారో అన్న భయం. కానీ నీకు తెలిసినా నువ్వు ఏమీ అనలేదంటే నేను చేసింది తప్పు కాదని నువ్వు నమ్ముతున్నావు కదన్నయ్య. అది చాలు. ఇంట్లో అందరికీ నువ్వు అర్థమయ్యేలా చెప్పగలవు. అవునన్నయ్య, తప్పే. నేను వైదేహి కూడా ఇప్పుడు అదే అనుకున్నాం. దొంగలా అంతా చేస్తున్నాం కదా, అది తప్పే. కానీ ఏం చేయను? మా బంధం బయట పెట్టలేనిది అయిపోయిందన్నయ్య. అందుకే ఏం చేసినా అలాగే అనిపిస్తుంది. మీ బంధం చాలా పవిత్రమైందిరా. దాన్ని తప్పని ఎవరూ అనరు. అసలు నీ స్థానంలో ఎవరున్నా సపోర్ట్ చేసి ఉండేవాణ్ణి, కానీ నిన్ను మాత్రం సపోర్ట్ చేయలేను. ఎందుకన్నయ్య, నేనేం తప్పు చేశాను? తప్పు కాదురా, బాధ్యతలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అందరిలాంటి మామూలు మనిషివి కాదురా. అందరినీ శాసించే స్థానంలో ఉన్న రాజ్యాధిపతివి. ఆ బాధ్యత తీసుకుంటే సరిపోదురా. బాధ్యతలో ఉన్నవాళ్ళు పాటించే నియమాలు, ఆచారాలు తెలుసుకోవాలి. రా చెప్తాను. నాన్నను చూడు. కోమాలో ఉన్నా కూడా మొహంలో ఆ చిరునవ్వు చూడు, ఆ ప్రశాంతత చూడు, ఆ రాజసం చూడు. అది ఆయన ఒక్కరికే కాదురా, తరతరాలుగా ఆ పదవిని చేపట్టిన ప్రతి ఒక్కరికి కనిపించేదే. ఆయన జీవితం మొత్తం అదే పదవిలో ఉన్నారా. కుటుంబం, ట్రస్టు, ఆలయాలు, ఫ్యాక్టరీలు, అన్ని బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించి ఆ పదవికే వన్న తెచ్చారు. మరి అంత గొప్ప మనిషి, అంత గొప్ప బాధ్యతల్ని నీకెందుకు ఇచ్చారు? అవి నువ్వు మొయ్యగలవన్న నమ్మకంతో, అంతేగాని నీకు అదృష్టంతో వరించిన పదవి కాదు. అవన్నీ నాకు తెలుసు అన్నయ్య, కానీ నా ప్రేమ గురించి కూడా నీకు తెలుసు కదా. ఇంత చెప్పినా మళ్ళీ ప్రేమంటావేంట్రా? నువ్వు తీసుకున్న పదవి నీ ప్రేమకి, నీ వ్యక్తిగతానికి, అన్నిటికీ అతీతం. ఇప్పుడు నీ జీవితం
నీ కలల గురించి, నీ ప్రేమల గురించి, నీ ఊహల గురించి కాదు. అసలు నీ జీవితమే నీది కాదురా. ఈ రాజ్యపతి పదవి అనేది చాలామంది జీవితాలకి సంబంధించింది. నీ ఆలోచనలు ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. నీ నిర్ణయం మీద ఎంతోమంది ఆధారపడున్నారు. వాటి కోసం నీ కలల్ని చంపుకోవాల్సిందే. రాజ్యపతి కర్తవ్యం నెరవేర్చాల్సిందే. అన్నయ్య, ఆ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తానన్నయ్య. అన్ని నియమాలు పాటిస్తాను. ట్రస్ట్ని కూడా బాగా చూసుకుంటాను. ఎక్కడ ఏ లోటు రానివ్వను. కానీ వాటి కోసం నా ప్రేమను మాత్రం చంపుకోమని చెప్పొద్దన్నయ్య. అన్నయ్య, ఈ బాధ్యతలతో పాటు ప్రేమను దక్కించుకోవడం కూడా ఒక బాధ్యతే కదా. అన్నయ్య, నా ప్రేమని దక్కించుకునే హక్కు నాకు లేదా? లేదురా. ఎందుకంటే నీ పెళ్లి సియాతో అయిపోయింది. వైదేహి నీ భార్య, అక్క. నీ భార్యను వదిలి తన అక్కని వివాహం చేసుకుంటే మన పరువేం కావాలి? అమ్మకి, నాన్నమ్మకి, ఇదిగో మన నాన్నకేం సమాధానం చెప్తావు? అదే జరిగితే ఈ సమాజం వేసే ప్రశ్నలకి మన కుటుంబం ఏ సమాధానం చెప్తుంది? ఒకసారి ఊహించుకో. అన్నయ్య, జరిగింది పెళ్ళే కాదు, అందులో ప్రేమ లేదు. ప్రేమ లేని బంధానికి విలువే లేదన్నయ్య. అలా అయితే నేను మీ వదిన్ని ఎప్పుడో వదిలేయాలి. 3 ముళ్ళు వేశా. కానీ మా బంధంలో ప్రేమ ఉందా? కానీ ఈ సమాజం దృష్టిలో తను నా భార్య, ఈ ఇంటి పెద్ద కోడలు. ప్రేమ లేదని వదిలేస్తే పెళ్లి చేసుకుని మోసం చేశామంటారు. నీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అంత పెద్ద నిందని భరించే పరిస్థితిలో మన కుటుంబం లేదు. నువ్వెన్ని చెప్పినా ప్రేమను దాటి ఆలోచించలేకపోతున్నానన్నయ్య. నా ప్రేమను చంపుకొని నేను బ్రతకలేను.